అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. రేపు 27వ తారీఖు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ. ఆ భారీ బహిరంగ సభ పేరు బాహుబలి సభ. ఆ బాహుబలి సభకి సుమారు 10 లక్షల మంది జనాలు హాజరు కాబోతున్నారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. అయితే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా జనాలు వస్తూ ఉన్నారట. మహారాష్ట్ర నుండి కూడా జనాలు వస్తూ ఉన్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఆంధ్ర నుండి సుమారు ఒక 1000 బస్సులు, మహారాష్ట్ర నుండి సుమారు ఒక 1000 బస్సులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా కేసీఆర్ని చూడడానికి, కేసీఆర్ సభకు హాజరు కావడానికి, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, కేసీఆర్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు 25 సంవత్సరాలు నిండిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. సో ఈ సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో రజోత్సవ సభ అని చెప్పి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సుమారు 300 మంది స్టేజ్ పైన కూర్చునేటటువంటి అవకాశం ఉన్నది. సో వాళ్ళందరికీ కూడా సపరేట్ విఐపి పాస్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. అంటే ఓడిపోయినటువంటి వ్యక్తులు, గెలిచినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా సుమారు కీలకమైనటువంటి నేతలు ఒక 300 మంది ఆ సభ అంటే ఆ ప్రాంగణం మీద కూర్చోవడానికి ప్రధానంగా వాళ్ళు సెట్ చేసినారు. సుమారు ఒక 2500 ఎకరాలలో ఈ భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. దీంట్లో 700 ఎకరాలు మొత్తం కూడా పార్కింగ్ అలాట్ చేసినారు. అంటే 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, దాదాపు ఒక 700 ఎకరాలలో పార్కింగ్ అలాట్ చేసినారు. తర్వాత పోలీసులు కూడా భారీ ఎత్తున సభకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఐ మీన్ ఏది సెక్యూరిటీ పర్పస్లో. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు మేము సెక్యూరిటీ ఇయ్యము అని చెప్పి గతంలో చెప్పినారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులు సెక్యూరిటీ ఏమంటున్నారు, పర్మిషన్ లేదంటున్నారు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే పోలీసులు తర్వాత లేదు సభకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. వీళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ని బీఆర్ఎస్ నేతలు మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పెద్దగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రచారం ఏంటంటే కేసీఆర్ సభ సక్సెస్ కాబోతుందా? ఎందుకంటే కేసీఆర్ సభ వైపు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తున్నది. దాదాపు 4 కోట్ల మంది జనం కేసీఆర్ ఏం డిసిషన్ తీసుకోబోతున్నాడు, కేసీఆర్ 16 నెలల తర్వాత బయటికి రాబోతున్నాడు, ఈ 16 నెలల కాంగ్రెస్ పరిపాలన పైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు ఆలోచనలో పడ్డారు, టెన్షన్లో పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, ఎవరు ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, లేకపోతే 419 హామీలు కానివ్వండి, 100 రోజులలో భూకంపం బద్దలు కొడతాం, 100 రోజులలో అద్దపు తునకైపోతుంది, లండన్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం, మొత్తం అమెరికా డల్లాస్ సలహాలో తయారు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ అందరికీ కంప్లీట్ చేసినామని చెప్పారు, అక్కడ ఫెయిల్ అయిపోయినారు. రైతు భరోసా మార్చి 15వ తారీఖు అని చెప్పి అక్కడ ఫెయిల్ అయిపోయినారు. తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఫెయిల్ అయిపోయినారు, కొత్త రేషన్ కార్డుల విషయంలో ఫెయిల్ అయిపోయినారు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పారు, అక్కడ ఫెయిల్ అయిపోయినారు, మహిళలకు స్కూటీలు అని చెప్పారు, అక్కడ ఫెయిల్ అయిపోయినారు, మహిళలకు నెలకు 2500 రూపాయలు అని చెప్పారు, అక్కడ ఫెయిల్ అయిపోయినారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, ఫెయిల్ అయిపోయినారు, 500 రూపాయల పంట బోనస్ అని చెప్పారు, ఫెయిల్ అయిపోయినారు, కౌలు రైతులకు 12,000 రూపాయలు అని చెప్పి ఫెయిల్ అయిపోయినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని చెప్పి ఫెయిల్ అయిపోయినారు, విద్యార్థులకు యువ వికాసం అని చెప్పినారు, ఫెయిల్ అయిపోయినారు. ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి. సో రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, కేసీఆర్ ఎలాంటి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నట్టు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రెస్ మీట్లో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒకటి నేను మీకు వీడియో ద్వారా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి హరీష్ రావు ఏం చెప్పిండో మీరు వినాలా. ఆయన ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడతా ఉన్నారు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, ఏం చేయబోతున్నా అని చెప్పి చాలామంది టెన్షన్లో ఉన్నారు అని చెప్పి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్గా మారినటువంటి పరిస్థితి ఒకసారి చూడాలా. నిజానికి ప్రజలకే కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. సో విన్నారు కదా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ కూడా అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ చెప్పిండు ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పి. అయితే రేపు 27వ తారీఖు కదా కేసీఆర్ సభ అని చెప్పి నెల నుండి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ లీడర్లట, ఎమ్మెల్యేలు ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్టు ఏమని, ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు కరువు పనికి పోవాలంట రేపు 100 రోజుల పనికి. రేపే అంటే ఇవాళ లేదు, నిన్న లేదు, మొన్న లేదు, రేపు 27వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ కదా, కేసీఆర్ సభకు పోవద్దు జనాలు, కేసీఆర్ సభ ఫెయిల్ అయిపోవాలని చెప్పి రేపు కరువు పనికి పోమని చెప్పి రైతులకు చెప్పిరట. తర్వాత ఊళ్ళో ఉండేటటువంటి ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పెన్షన్ 4000 రూపాయలు కావాలంటే దరఖాస్తు పెట్టుకోమని చెప్పిరటనయ్య. ముసలోళ్ళు కూడా బోరన్నట్టుగా సభకు, కేసీఆర్ సభకు మీకు పెన్షన్ కావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, 6 గ్యారెంటీలు ఏమైనా కావాలంటే రేపు మీ ఊళ్ళే గ్రామ పంచాయతీకి అధికారులు వస్తారు, మీరు అక్కడ మీటింగ్లు పెట్టుకోర్రి, మీకు ఏమేమి కావాలో దరఖాస్తులు పెట్టుకోర్రి అంటే రేపే. ఇన్ని రోజులు లేదన్నట్టుగా మీటింగ్, రేపే ఆ మీటింగ్లు పెట్టుకోర్రి, రేపు చాలా కీలకం, మీరు ఎవరైనా రేపు రాకపోతే, హాజరు కాకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్లో మీకు వచ్చేటి అన్నీ రావు, కట్ అయిపోతాయి అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి జనాలను భయపెడతా ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ. అంటే కేసీఆర్ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండనుకో, ఆయన ప్రతిపక్ష పార్టీ లీడర్, దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు భారీ బహిరంగ సభ 16 నెలల తర్వాత పెడుతున్నాడు. కేసీఆర్ ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం బొక్కబోర్లా పడ్డాడు, ఒక్క సీటు రానటువంటి దాఖలాలు మనం చూసినాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీయే చేయలేదు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా కంగు తిన్నాడు, 39 సీట్లు మాత్రమే వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అన్ని ఫెయిలియర్స్ అయిస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ఈ టైంలో భారీ బహిరంగ సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ పరువు పోతుందేమో, కాంగ్రెస్ పరువు ఎక్కడ పోతుంది అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలి. కేసీఆర్ సభ సక్సెస్ అయితే అరే ఇంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి కేసీఆర్ సభకు ఇంతమంది జనాలు వెయ్యరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు వద్దనుకుంటారు కాబట్టి కేసీఆర్ మాటలు వినడానికి వేరని చెప్పి చాలామంది అనుకుంటారు కదా, అట్లా అనుకోవద్దు అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు ఏం చేసినట్టు తెలుసా, 16 లక్షల ఫ్లెక్సీలు పెడుతున్నాండి. 16 లక్షల ఫ్లెక్సీలు ఏమిటికి అనుకుంటారు, ఒక్క ఫ్లెక్సీకి 360 రూపాయలు, 28.35 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెడుతున్నారు ఓన్లీ ఫ్లెక్సీలకే. ఒక్క ఊళ్ళో 4 ఫ్లెక్సీలు పెడుతున్నారట. ఆ ఫ్లెక్సీలలో ఏం తెలుసా, రైతు బంధు ఎంతమందికి ఇచ్చినాం, రుణమాఫీ ఎంతమందికి ఇచ్చినామో ఫోటోలు పేర్లు పెట్టి ఇంతమందికి ఇచ్చినామా అని చెప్పి ఫ్లెక్సీలు వేయించుకుంటారట ఊళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని ఎవరు నమ్మతలేడు కదా, అరే మేము రైతు బంధు ఇచ్చినవరా నాయన ఇంటికి కూడా ఎక్కడ ఇచ్చిరని చెప్తున్నారు కాబట్టి నమ్మిపియడానికి, అరే మేము చెప్పినా నమ్ముతలేరు, ఇవో మీకు ఫోటోలు అన్న పెడుతున్నాం చూసుకొని నమ్ముర్రి అని చెప్పనీకి ఒక కొత్త ప్రచారం చేస్తున్నట్టు. అంటే భయం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి, ఎక్కడా కేసీఆర్ చెప్పేటి అన్ని జనాలు వింటారో, ఎక్కడా కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలు అన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారో జనాలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకు భయం పుట్టుకున్నది అనేది పెద్ద చర్చ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ రేపు ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ ఏం మాట్లాడే అవకాశం ఉంది అంటే మూడ్ ఆఫ్ తెలంగాణ అనేటటువంటి ఒక సర్వే తెరపైకి వచ్చింది. ఆ సర్వే క్లియర్ కట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు వస్తాయి అని చెప్పి ఒక క్లియర్ కట్ అంచనాను తెరపైకి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు వస్తాయి అని చెప్పి చాలా క్లియర్ కట్గా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు. భారతీయ జనతా పార్టీకి 18 సీట్లు వస్తాయని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ క్లియర్ కట్గా తెరపైకి తీసుకొచ్చినారు. ఎంఐఎంకు 6 స్థానాలు రావచ్చు అని చెప్పినారు. దాదాపు అదర్స్కి 20 నుండి 22 స్థానాలు రావచ్చు అని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ క్లియర్ సర్వే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈ సర్వే కూడా కేసీఆర్ఏ చేయించిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది. కేసీఆర్ ఆల్రెడీ ఒక సర్వే సంస్థతో మాట్లాడి సర్వే చేయించిండు. ఆ సర్వేని కేసీఆర్ భారీ బహిరంగ సభలో బయట పెట్టొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలలోనే ఒక పెద్ద హడావిడి నడిచింది. సీన్ కట్ చేస్తే సభ కంటే 2 రోజుల ముందు అంటే నిన్నగాక మొన్న ఆ సర్వే తెరపైకి వచ్చింది. అంటే ఈ సర్వే వెనకాల కూడా కేసీఆర్ ఉన్నాడు, మొత్తం సర్వే చేయించింది అనేది ఒక పెద్ద చర్చ. ఇంకో విషయం చెప్పనా, దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి, ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పైన కూడా కేసీఆర్ సర్వే తీపించినట్ట. ఆ సర్వే గురించి రేపు సభలో డిస్కస్ చేయొచ్చు అనేది పెద్ద చర్చ. రైతు భరోసా గురించి, రుణమాఫీ గురించి, తర్వాత 6 గ్యారెంటీల గురించి, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ గురించి, రేవంత్ రెడ్డి వ్యవహారాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం గురించి, రేవంత్ రెడ్డికి మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, 6 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగబోతుంది అనేది కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తున్నది. మరి 6 నెలల్లో రేవంత్ రెడ్డి దిగిపోయి కొత్త ముఖ్యమంత్రి అవుతాడో, లేకపోతే 6 నెలల్లో కేసీఆర్ ఏమైనా ప్రభుత్వాన్ని కూలుస్తాడో, 6 నెలల్లో ఇంకేమవుతుందో తెలియదు, కానీ 6 నెలల్లో ఏదో జరగబోతుంది అనేది ఒక చర్చ బాగా నడుస్తుంది. ఎందుకంటే ఏఐసీసీ మీటింగ్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో నడుస్తున్నాయి కాబట్టి ఏదో పెద్ద మార్పు జరగబోతున్నది, మార్పు అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి అంశం. సో కేసీఆర్ మాత్రం ప్రధానంగా రేపు టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు 2014 కంటే ముందు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీఆర్
వాళ్ళ పరిపాలన కేసీఆర్ పరిపాలన గురించి డిఫరెన్షియేషన్ చెప్పే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి, 119 నియోజకవర్గాలు చేసిండు, 33 జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, రోడ్లు, కాలేజీలు, అనేకమైనటువంటి అంశాలు కేసీఆర్ రేపు మాట్లాడవచ్చు. టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కేసీఆర్ పిన్ టు పిన్ చెప్పొచ్చు అనేది కూడా పెద్ద చర్చ నడుస్తున్నది. సో ఎట్లనో అట్లా కేసీఆర్ మాటలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరగవచ్చు. కేసీఆర్ మాట్లాడేటటువంటి ఏదైతే ఆ సభలో మీటింగ్కి ఖచ్చితంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాంగ్రెస్ పైన ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావచ్చు అనేది పెద్ద చర్చ. అందుకే కేసీఆర్ ఏం మాట్లాడుతుండో చాలా క్యూరియాసిటీతో ఉన్నారట జనం. ఏం చెప్తాడు, ఏందో పొయ్యొద్దాం, పైసలు లేకున్నా మంచిదే, ఓసారి సభకైతే పోదాం, వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏందనేదో క్లారిటీ తెలుసుకుందాం అని చెప్పి జనాలు కూడా రెడీగా ఉన్నారు అనేది ఓ పెద్ద చర్చ నడుస్తున్నది. కానీ కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అయ్యొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ టైంలో కేసీఆర్ సభ పెట్టడం వల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కువ వ్యతిరేకత రావచ్చా అనేది ఒక పెద్ద చర్చ ఉన్నది. హైడ్రా విషయంలో కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు రావాలి, నువ్వే కావాలని చెప్పి కూడా మాట్లాడినారు. ఆ వీడియోలు కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. లగిచెర్ల ఘటనలో రైతులను బేడీలు వేసుకుని జైల్లో పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. లగిచెర్ల ఘటన కేటీఆర్ఏ టేకాఫ్ చేసినాడు. ఇవన్నీ అంశాలు చూసుకుంటే అనేక హెచ్సియుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ డిస్కస్ చేయవచ్చు రేపు అనేది పెద్ద చర్చ ఉంది. ఓవరాల్గా 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల గురించి కేసీఆర్ రేపు డిస్కస్ చేయవచ్చు. రేపే 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ. ఆ భారీ బహిరంగ సభకు అందరూ హాజరు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రేపు రండి, కేసీఆర్ ఏం చెప్తారో వినండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కరువు పనికి పోవాలి, రేపు మీ ఇంటికి మీ ఊరికి అదేంటి ప్రభుత్వ అధికారులు వస్తారు, ఇందిరమ్మ ఇండ్లు కావాలనుకో దరఖాస్తు పెట్టుకోరి, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోరి, రైతు భరోసా నాన్నోళ్ళు దరఖాస్తు పెట్టుకోరి, రుణమాఫీ కానోళ్ళు దరఖాస్తు పెట్టుకోరు అని చెప్పి వీళ్ళు చెప్తారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెడతారట, ఏది వాళ్ళ మండలంలల్లా వాళ్ళ జిల్లాలల్లో మీటింగ్ పెడతారు, మీకు ఏమేమి రాలేదో వాళ్ళందరూ మా దగ్గరికి రారి అని చెప్పి ఒక కొత్త దుకాణం తెరిచే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం లేదు భయం, కేసీఆర్ ఎక్కడ మాట్లాడతాడో మా గురించి, మా దుకాణం ఏడ బంద్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఈ బాహుబలి సభ సక్సెస్ కానియకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దాదాపు ఒక 10,000 బస్సులతో కేసీఆర్ అనేకమైనటువంటి కార్యక్రమాలు రేపు చేయబోతా ఉన్నాడు. సుమారు ఒక 10 లక్షల మంది జనాలు రాబోతున్నారట. ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, అవి ఇవి ఊరిలో మొత్తం కూడా జనాలను ఆల్రెడీ సెట్ చేసి పెట్టిరట. 10 లక్షల మంది టార్గెట్ అంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 1,00,000 మంది జనం, ఛత్తీస్గఢ్ నుండి 1,00,000 మంది జనం, మహారాష్ట్ర నుండి 1,00,000 మంది జనాలను కేసీఆర్ సభకు తీసుకొస్తూ ఉన్నారట. మరి వీళ్ళు 500,000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తారో తెలియదు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే జనాలు వస్తూ ఉన్నారు అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందనేది. రేపు నేను కూడా సభకు హాజరయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నా, పబ్లిక్ టాక్ తీసుకుంటా. పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ నమ్ముతా ఉన్నారా, కాంగ్రెస్ నమ్ముతా ఉన్నారు అనేది కూడా రేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.